మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మరి అది మీరు బాగా దోపిడీ కదా? చెప్పారన్న. దోపిడీ బాగా చెప్పారు మీరు బాంది. 2014, 19 వరకు వాళ్ళు అమరావతి రాజధాని ప్రకటించారు. అసలు అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారా లేదన్నది ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు. ఆ రోజు ఏం జరిగిందని అందరికి తెలుసు. 1924 వరకు మీరున్నప్పుడు ఇప్పుడు మీరంటున్న మావి గన్ అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా గుంటూరు అంటున్నారు కదా, మచిలీపట్నము కృష్ణా జిల్లా అంటే విజయవాడ గుంటూరు జిల్లా 3 గలు మావి గన్ అంటున్నారు కదా. మరి ఆ గన్ను ఆలోచన ఆ రోజు ఎందుకు రాలేదు? ఇంకొక అంశం, దొనకొండ గురించి మీరు చెప్పారన్నమాట. మరి 19లో 3 రాజధానులు అనే బదులు దొనకొండ అయితే మనకి మంచి ల్యాండ్ ఉందాడా, ఫ్రీ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ పెద్ద ఖర్చు ఉండదు, నిర్మించుకోవచ్చు అన్నారు. మరి దొనకొండనే ఆలోచన చేయలేదు ఆ రోజు మీరు. ఈ మావిగన్నును ఆలోచన చేయలేదు. 3 రాజధానులు అన్నారు, వైజాగ్, విజయవాడ, కర్నూలు అనేసి. మంచి ప్రశ్న. మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మావిగన్ అంటున్నారు. అంటే మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మాట తప్పడము మడమ తిప్పడము జరిగిపోయినట్టే కదా. పాతదానికి కట్టుబడి లేరు, కొత్తది తీసుకొచ్చారు ప్లాన్ బి అనేసి, దాన్ని కూడా ఏదో మావిగన్ అని. ఇవన్నీ నేను ఏం చెప్తున్నానంటే నాగరాజు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది, దొనకొండ అనేది సిఆర్డిఏ ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రతిపాదన, జగన్ గారు చేసినటువంటి ప్రతిపాదన. దాని తర్వాత అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ గారు ఎక్కడ వ్యతిరేకించలేదే. అమరావతి ప్రాంతంలో నిర్మాణము, క్యాపిటల్ రాజధాని ఏర్పాటుకు జగన్ గారు వ్యతిరేకించలేదే. సో జగన్ గారు ఆ రోజు కూడా చెప్పింది 30,000 ఎకరాలు సొంత భూములు అయింటే బాగుంటుంది, లేదా భూమి కొనుగోలు చేసి నిర్మాణం చేస్తే బాగుంటుంది. అక్కడ ఏర్పడేటువంటి వాల్యూ యాడెడ్ ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉంటుందో, 1 ఎకరాకు 50 సెంట్లు అంటే 2,800 గజాలు అంటే 23,000 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ప్రభుత్వానికి అవుతుంది. ఆ రోజు వాల్యూ యాడెడ్ ఆ ప్లాటు మనకు లక్షల కోట్ల ఆదాయం చేకూరుస్తుంది. కానీ మీరు చేస్తూ ఉన్నది, భూములు మీరు బినామీల చేత కొనుగోలు చేయించి, ప్రభుత్వం చేత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టించి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయించి, ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఉన్నాయో అందులో సగము మీ బినామీలకు చెందేలా చేస్తూ ఉన్నారు. ఇది దోపిడీ. ఈ దోపిడీని జగన్ గారు వ్యతిరేకించారు. సరే, ప్రజలు కోరుకున్నారు, మీరు అమరావతి నుంచి తిరుపతి వరకు, అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు, అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు, మిమ్మల్ని గెలిపించినారు. మరి మీరు ఇచ్చినటువంటి బూటకపు హామీలను నమ్మి గెలిపించారా, లేదా మీరు అమరావతిలో దోపిడీ చేస్తారని తెలుసో తెలియక గెలిపించారా, లేదా ఈవీఎంల ద్వారా గెలిచారా పక్కన పెడితే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, మీరు 1,00,000 కోట్ల రూపాయలను అక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జగనన్న 60 నెలల్లో 3,40,000 కోట్లు తీసుకొస్తే, 3,40,000 కోట్లు తీసుకొస్తే అప్పు, ఇప్పటికి మీరు 3,60,000 కోట్లు అప్పు తెచ్చారు 22 నెలల్లోనే. మరి ఆ రోజు మాకు కరోనా వల్ల దాదాపుగా 72,000 కోట్ల జిఎస్టీ రెవెన్యూ పడిపోయినా కూడా మేము దాదాపుగా డైరెక్ట్ బెనిఫిషరీ కానీ, లేదా ఇండైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ కానీ, నాన్ డీబీటీ కానీ మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలను పేద వర్గాలకు పనికొచ్చేటువంటి సంక్షేమ పథకాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు మేము ఖర్చు పెట్టాం. మరి ఈరోజు మీ ప్రియారిటీ పేద వర్గాలు కాదు, ఈరోజు మీ ప్రియారిటీ అమరావతి. అక్కడ ఒక 5 ధనిక వర్గాలకు సంబంధించినటువంటి 5 కంపెనీలకే మీరు మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పనులను అప్పచెప్పారు. వారి ద్వారా మీరు మీ షెల్ కంపెనీలకు డబ్బు డైవర్ట్ చేసుకుంటున్నారు. అది గతంలో కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణంలో షాపూర్జీ పాలంజీ ద్వారా మీ షెల్ కంపెనీస్కి 2,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసు పెట్టింది. అది ప్రస్తుతానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాము, జిఎస్టీ రెవెన్యూస్ లేవు, అటువంటి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏదైతే చేశారో అమరావతి ప్రాంతంలో దానినే ఉపయోగించుకున్నాము. అక్కడే అసెంబ్లీ జరిపాం, అక్కడే సెక్రటేరియట్ కొనసాగించాం, అక్కడే హైకోర్టు ఉంది, అన్నీ కూడా అలాగే కొనసాగిస్తూ ఆ రోజు ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా అమరావతి చెప్తున్నారు, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 50,000 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు పెట్టిండాలా. ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. ఆయన ఖర్చు పెట్టాలి అని, ఆయన కట్టలేని అమరావతిని కట్టమని మమ్మల్ని మా నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు తీసుకొచ్చారు, మేము వ్యతిరేకం కాదు, కట్టుకోండి అంటున్నాం. ఆ రోజు తాత్కాలికంగా అయినా కానీ డెవలప్డ్ సిటీ విశాఖపట్నం ఉంది. ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే విశాఖపట్నాన్ని సంపూర్ణంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని ఉపయోగించుకుని దీన్ని లెజిస్లేటివ్ రాజధానిగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
రాయలసీమ ప్రాంతం శ్రీబాగ్ ఒడంబడిక అనేది గుర్తుపెట్టుకొని ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నారు, మాకు అన్యాయం చేయొద్దు అంటున్నారు కాబట్టి, మళ్ళీ కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాష్ట్రం విభజన జరగకూడదు కాబట్టి మళ్ళీ కూడా రాయలసీమలో అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంకేతంగానే ఆయన చేశారు. కానీ ఇది ప్రజలకు రుచించలేదేమో, తెలుగుదేశం పార్టీని గెలిపించారేమో. కానీ మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు విమర్శలకు గురవుతుంది. శివాజీ వ్యతిరేకిస్తున్నాడు, కొలికిపూడి వ్యతిరేకిస్తున్నాడు, మీకు ఏబి వెంకటేశ్వర వ్యతిరేకిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని కమ్మ సోదరులే ఇది నిలబడేటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం కొద్ది మందికి మాత్రమే ఆయన పరిమితమైనారు. కొద్దిమంది ఆదాయాల కోసం వారు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు మేమందరం ఇచ్చినటువంటి పదవిని ఉపయోగిస్తూ ఉన్నాడు. దీనివల్ల మా గుంటూరుకు కానీ, మా కృష్ణా జిల్లాకు కానీ, మా మచిలీపట్నం ప్రాంతానికి కానీ ఉపయోగం లేదు. అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. అక్కడ భూముల విలువ పెరగలేదు. అక్కడ రైతులకు న్యాయం జరగడం లేదు. ఎందుకంటే భూముల విలువ పెరిగితే రైతులకు న్యాయం జరుగుతుంది. సో అభివృద్ధి ఒక ప్రాంతంలో 28 గ్రామాల్లోనే మీరు కేంద్రీకృతమైన ఇది నిరంతర ప్రక్రియ ఇంకా 20-30 ఏళ్ళు జరుగుతుంది. మరి మీరు చెప్పబోయే అమరావతి కడతామని కళ్ళకు ముందు చూపించిన గ్రాఫిక్స్ లాగా ఇది లేదు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి ఈరోజు ఆ ప్రాంతంలోని పెద్దలు, మేధావులు వచ్చినారు కాబట్టి వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, అక్కడ ప్రజాభిప్రాయం దృష్టిలో పెట్టుకొని, అయ్యా ఎన్టీఆర్ పేరు పెట్టచ్చు మీరు. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన పేరు నచ్చకపోవచ్చు, అందులో గన్ ఉంటే జగన్ అనుకుంటా ఉన్నారేమో, నచ్చకపోవచ్చు. ఎన్టీఆర్ గారి పేరు పెట్టండి. నిమ్మకూరు స్వస్థలాన్ని కలుపుకోండి, ఎన్టీఆర్ గారి స్వస్థలాన్ని కలుపుకోండి. మీకు ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు మచిలీపట్నం ప్రాంతానికి జగన్ గారు. ఎన్టీఆర్ భాగ్యనగరం ఎలాగైతే హైదరాబాద్ ఉందో ఎన్టీఆర్ నగరంగా ఎన్టీఆర్ అమరావతి నగరం అని పెట్టండి. మీకు పేరు మీరు కావాల్సింది పెట్టుకోండి, కలుపుకోండి. ఈ ప్రాంతాల్ని మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకొని గెలిపించిన గుంటూరు ప్రాంతాన్ని, మచిలీపట్నము, విజయవాడ ప్రాంతాన్ని కలుపుకోమని ప్రతిపాదించినారు. దీనికి ప్రజామోదం ఉంది. ఈ ప్రతిపాదనకు ఈ 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అయిపోతున్నారు మొత్తం కూడా మావిగన్ ట్రోల్ చేస్తున్న వాళ్ళు ట్రోల్ చేస్తున్న వాళ్ళు పచ్చ ముఠాకు సంబంధించిన వాళ్ళు, ఈ దోపిడీలో భాగస్వాములు. ఈ దోపిడీలో, అమరావతిలో జరుగుతున్న దోపిడీలో భాగస్వాములైనటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు, మరి కొంతమంది పెట్టుబడిదారులు ఆర్గనైజ్డ్గా ట్రోలింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలలో క్లారిటీగా మంచి ప్రతిపాదన చేశారు. పేరు ఏదైనా జగన్ గారి ఆలోచన అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఉంది అనేసి ఆ ప్రాంతంలోనే మీరు ప్రజాభిప్రాయ సేకరణ జరపండి. యూటీవీ ఖచ్చితంగా కూడా ప్రజలు దీన్ని ఒప్పుకుంటారు. మీకు సింపుల్గా ఎన్నికల తర్వాత ఏదైతే వరదలు వచ్చినాయో, కృష్ణానదికి వరదలు వచ్చినాయో, కృష్ణా నదికి కరకట్ట కట్టారు, రిటైనింగ్ వాల్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల కృష్ణలంకతో పాటు అనేక కాలనీలు ముంపుకు గురి కాకుండా రక్షణ కల్పించడం జరిగింది. ఆ రోజు జగన్ గారిని తలుచుకున్నారు. జగన్ గారు ఓడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక ఈరోజు ప్రతిరోజు ప్రజలు తలుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటే నెల నెల ఏదో ఒక డబ్బులు వచ్చి సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు బతకలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా వ్యాపారాలు లేవు, రాష్ట్రంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు, ఎక్కడ కూడా డబ్బు అనేది సర్క్యులేట్ కావాలి, మనీ సర్క్యులేషన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ 3 జిల్లాలైనా బతికించండి బాబు అన్నారు జగన్ గారు.